సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక ఐబీలో బీసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బీరేన్ యాదవ్ మాట్లాడుతూ రమాబాయి త్యాగం మరవలేనిదని అన్నారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పంబాల దుర్గాప్రసాద్, దళిత సీనియర్ నాయకుడు నాగయ్య, కొండాపురం చికన్, ప్రవీణ్, మల్లేష్ యాదవ్, బస్వరాజ్, మోహన్ రాజ్, పురుషోత్తం, విద్యార్థి నాయకుడు అఖిల్, అంజద్, రాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు నాగయ్య గారు, అలాగే అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారు, సహచర మిత్రులు ఏర్పాటు చేసిన మాతా రమాబాయి జయంతి సందర్భంగా మేమందరం కూడా సంగారెడ్డి ఐబీలో హాజరై బీసీ సంఘాలు, దళిత సంఘాలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రమాబాయి గారు ఏం సందేశం ఇస్తున్నారంటే, తాను త్యాగం చేసి ఈ దేశానికి గొప్ప వ్యక్తిని అంబేద్కర్ గారిని అందించారు. ఆమె యొక్క త్యాగము వెలకట్టలేనిది, అసలు వర్ణించలేనిది, దుఃఖభరితమైనది. అయితే ఈరోజు నాయకులు ఎవరైతే తయారవుతున్నారో ఆ నాయకులకు ఒక భార్య ఎలా ఉండాలో ఒక మోడల్ను చెప్పినటువంటి మాతా రమాబాయికి ఎన్ని విధాలుగా మనం కృతజ్ఞతలు తెలిపినా, ధన్యవాదాలు తెలిపినా తక్కువనే. నేను ఒక సందర్భంలో అంబేద్కర్ గారు చాలా వరకు నాగయ్య సార్ చెప్పారు, అంబేద్కర్ గారు లండన్లో ఉన్నప్పుడు మరి రమాబాయి గారు రమాని సంబోధించేవారు. నాకు డబ్బులు కావాలి, మరి ఏమన్నా పంపుతావా అని అడిగిందంట. లేదంటే పిల్లగానికి జ్వరం ఉంది, మరి జ్వరంకు మరి డబ్బులు కావాలి, దవాఖానకు చూపించుకుంటే, లేదు పిల్లోనికి ఏమైనా సరే నువ్వు డబ్బులు పంపించకపోతే నా చదువు ఆగిపోతుంది, ఆ జ్వరం చూపించకుండా సరే నా ఉన్న డబ్బులు ఎన్ని 50 100 నాకు పంపని అన్నాడంటే, అది నిజంగా తలుచుకుంటే నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అది ఎంత గొప్ప సందేశం అంటే అది చాలా గొప్ప సందేశము. అటువంటి మరి మహనీయులను మనం ఎల్లప్పుడూ తలుచుకోవాలి, మనం నివాళులు అర్పించాలి. రేపు వచ్చే భారతదేశానికి ఇటువంటి నాయకుల స్ఫూర్తిని ఉండాలంటే జయంతి సభలను, వర్ధంతి సభలను జరుపుకొని వాళ్ళ సందేశాన్ని ప్రజాబాహుల్యంలోకి తీసుకొని మనం దాన్ని ఆచరించాలని నిజ జీవితంలో అనేదే ఈ సందేశము. మరి ఈ సందర్భంగా జయంతి సభ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీములు. మాతా రమాబాయి యొక్క త్యాగము మర్చిపోయినటువంటిది. మరి ఆమె పడ్డ కష్టాలు ఇన్ని కాదు. బాబాసాహెబ్కు సహచరునిగా ఉండి ఆమె ఎన్ని రకాల కష్టాలు పడదంటే, కనీసం తిననీకి తిండి లేని పరిస్థితుల్లో ఆమె ఆ రోజులల్లా పిడికలు కొట్టి ఒకే చీరతోని ఈ రకంగా ఇంది. ఆ 14 రూపాయలను ఆయన లండన్లో ఉన్నప్పుడు పైసలు ఏమన్నా ఉన్నాయా రమాబాయి అన్నప్పుడు, బాబాసాహెబ్ అన్నప్పుడు 14 రూపాయలను ఇక్కడి నుంచి పంపించడము. మరి మనం ఈరోజు ఏ రకంగా చూస్తున్నాము. మరి ఆమె లేకపోతే బాబాసాహెబ్ చదువు జరిగేది కాదు. అదే రకంగా బాబాసాహెబ్ గారు మొత్తం డిగ్రీలను తీసుకొని వచ్చినాక పెద్ద జనాలు అందరూ వచ్చి పెద్ద సన్మాన సభ బాంబేలో ఏర్పాటు చేసినప్పుడు మరి మా ఆయన మంచిగా చదువుకొని వస్తుందని చెప్పేసి ఆమె పోయి నేను కూడా చూడాలి అని చెప్పేసి ఆమె ఆశతోని అంత పెద్ద పబ్లిక్ మీటింగ్, లక్షల పబ్లిక్ మీటింగ్లకు ఆమె రానికి తయారైన సందర్భంగా ఆమెకు బట్టలు లేవు, చీర లేదు. ఒక చీర తీసి కట్టుకుందామంటే మొత్తం చినిగిపోయిన చీరని, రంధ్రాల చీర. అలాంటిది చేసి ఒకప్పుడు ఒక మహారాజు ఈయన డిగ్రీ పాస్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంటర్ పాస్ అయితే ఒక పగిడి, తలకు ఒక పగిడి పెడితే ఆ పగిడిని తీసి చీరగా మార్చుకొని ఆ పగిడి కట్టుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. మరి ఆమె ముందు సీట్లో కూర్చోవాల్సిన ఆమె
కూర్చోలేదు. ఎక్కడో చెట్టు చాటున కూర్చుంటే బాబాసాహెబ్ ఆ మీటింగ్లకి వెళ్ళి ఆమెను చూసి ఆమె దగ్గరికి పోయిండు. ఆమె దగ్గరికి పోయి రమా వచ్చినవాను అని చెప్పేసి ఆమెను కలిసి కంటకి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ ఏం చెప్పాలని దాని మీద అంత దీనిలో ఉండే అడిగిండు. రమా, నేను నీకు కనీసము బట్టలు కూడా లేని స్థితిలో ఉంచిన నేను ఇంత ఘోరంగా ఉన్నావు, మనకి ఏం కావాలో చెప్పు, కనీసం ఇప్పుడన్నా ఒక కోరిక కోరంటే ఆమె ఒక కోరిక కోరిద్దంట. అయ్యా, నేను ఒక్కదాన్ని చీరలు కట్టుకోవడం కానీ గొప్పతనం కాదు, ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు అందరూ వచ్చారు, ఈ ఆడపడుతులు అందరూ కూడా మంచి గొప్ప గొప్ప చీరలు కట్టుకొని అందరూ బాగుపడాలని చెప్పేసి ఆమె అడిగింది. కానీ ఆమె ఒక కోరిక కోరగలే. ఆమె ఈనాడు మరి మాతా రమాబాయి అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి మరి ముఖ్య నాయకులుగా బీరన్న యాదవ్ గారు, మరి మా గురువర్యులు నాగన్న గారు, కొండపురం జగనన్న గారు, మరి నా తోటి అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ ఆమె జయంతి జరుపుకుంటున్నామంటే అంబేద్కరే అందరికీ ఇవాళ సమాజానికి పరిచయం అయ్యిండు. మరి ఆయన నడిపిన ఓ మహాశక్తి మరి రమాబాయి. మరి అలా మహిళలకు కూడా రాజ్యాంగంలో ప్రధాన పాత్ర వహించిండు. సమానమైన రిజర్వేషన్లు, సమాన హక్కులు ఎందుకు కల్పిండంటే ఆమె కూడా నాలో సమభాగం. మరి ఆనాడు దేవతలు చెప్పిరన్నారు, కానీ ఆయన జీవితంలో భాగస్వామి. మరి ఆయన చదివించడానికి మరి బరోడా మహారాజు ఎంత కృషి చేసిండు, అంత ఎత్తున ఆమె సహాయ సహకారాలు ఉన్నాయి. మరి పిడికలు అమ్మి ఆయన రూపాయి పోగు చేసి మరి ఆయన చదువులకు, విదేశాల చదువులకు ఆమె ఎంతో సహాయపడ్డది. ఆమె ఆరోగ్యం క్షీణించిన, ఆమె కొడుకులు కూడా మరణించిన, అటు డబ్బులను ఆమె ఖర్చు చేసుకోకుండా ఆమె కష్టాన్ని మరి ఆయనకు పంపి ఇలా చదువుకుని ఈ దేశానికి స్వతంత్రానికి రాజ్యాంగ మార్గాన్ని చూపించి మన అందరి భవిష్యత్తులకు ఆమె త్యాగమే మనకు పునాదులు ఏర్పడ్డాయి. ఆ పునాదులను మర్చిపోయి మనము ఇలా భోగాలకు ఏర్పడుతున్న ఈ నాయకులు కానీ, ఉద్యోగస్తులను కానీ, మరి ప్రజాస్వామ్య నాయకులను కానీ ఇలా ఆమెను జీవిత చరిత్ర తెలుసుకొని ఆమె మార్గంలో కూడా అందరము నడవాలి. ఆమె ఒక స్త్రీ జాతికి ఎంత ముఖ్యమో మరి ఆమె జీవితమే ఈ యొక్క మహిళలను కూడా చైతన్యపరుస్తూ ఈ సమాజాన్ని నడిపించడానికి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిందంటే ఈమె జీవితమును ఆదర్శం తీసుకుని అంబేద్కర్ ఇలా చేసింది. కాబట్టి ఆమె త్యాగాలను అందరూ కూడా స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జై భీమ్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.